శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః. పరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శివశక్తైకరూపిణ్యై నమః. ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. అగలచర్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామినే నమః. ఓం దివ్యజ్ఞానగురూజీనే నమః. దివ్యజ్ఞానయోగినే నమః. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. జీవిత సత్యం ఆనంద జీవనం లో నాలుగవ భాగం ప్రారంభం. 82 నుండి 110 వరకు ఉన్నటువంటి సూక్తు. దివ్యజ్ఞాని గురూజీ గారు అందరి శ్రేయస్సు కోరి ఈ జీవిత సత్యం ఆనంద జీవనం ధ్యాన ప్రస్థంలో తమ హస్తాల నుండి జాలువార్చిన సుధామృతాన్ని నీకు అందిస్తున్నాను. కలం దివ్యజ్ఞాన గురూజీ గౌరీభట్ల విఠల శర్మ గారు, గళం దైవజ్ఞాని అభినవ శ్రీ విద్వాన్ కోశ్రీ చెన్నై 49 వారు. వీరిద్దరికి ఉన్నంత అనుబంధం అమ్మలమ్మ ఏర్పరచినటువంటి ఈ అనుబంధాన్ని వర్ణించ సాధ్యం కాదు. ఇక్కడ మీకొక ముఖ్యమైన విషయం విన్నవిస్తున్నాను. దివ్యజ్ఞాన గురూజీ కూడా చెప్పడం జరిగింది. 3వ భాగం పూర్తి చేసిన మరుక్షణమే, అనగా ఆ మరుసటి దినమే అమ్మలమ్మ దశ దిశలా దృశ్య రూపిణిగా అభయమిస్తూ అందరినీ ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి ఈ జీవిత సత్యం ఆనంద జీవనం అనేటటువంటి సుధామృతం అమ్మలమ్మ ఆనందంగా సంతోషిస్తున్నది అని అర్థం. కాబట్టి అందరూ విని ఆనందించి ఆచరించి ఆనందించి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి పొందుదురుగాక. 82 నుంచి 110 వరకు ఉన్నటువంటి సూక్తులు. అదే ప్రపంచం, అవే పంచభూతాలు, ఆ సూర్యచంద్రుడే, అదే త్రిగుణాలు, అవే ప్రాణులైన ప్రకృతిలో మార్పులు సహజం. కానీ
మూలాధారమైనవన్నీ మారవు, అనగా సృష్టి మారదు, మన దృష్టి మారాలి. భోగానికి హేతువైన ప్రపంచమంతా రోగ జీవనానికి కారణమవుతుంది. కానీ యోగ జీవనంగా మార్చుకుంటే ఆనంద జీవనాన్ని అనుభవిస్తాం. యోగ దృష్టి సాధనకు జ్ఞాన అవగాహన అవసరం. జ్ఞాన దృష్టితో ప్రస్తుత కాలానుగుణంగా సులభ యోగ సాధనను పట్టుదలతో అభ్యసించాలి. జ్ఞానంతో కూడిన యోగ మార్గం వల్ల ఈ జీవితంలోనే ఆనంద జీవనం సాధ్యమవుతుంది. లోకంలో సహజంగా కష్టపడి భూమిని చదును చేసి విత్తనాలు నాటి నీరు పెడుతూ నిరంతరం కాపలా ఉంటున్నప్పుడు ఏ ఒక్కరూ సహకరించకపోగా పనికిమాలిన విమర్శలు, అవహేళన చేస్తుంటారు. కానీ అవి మొలకెత్తి పెద్దవై కాయలు, పండ్లు సిద్ధమైన తర్వాత పై వారందరూ మాకు కావాలని పోట్లాటకు దిగుతారు. మొదటి నుండి చెమటోడ్చి కష్టపడిన వారిని లెక్కసేయరు. ఇది లోకం తీరు. అంతా ప్రాపంచిక విషయం. ఆధ్యాత్మిక విషయాల్లో మాత్రం పనికిరాదు. మహర్షులు మనకు అందించిన మహత్తర జ్ఞానం మన జీవితాలను మార్చేస్తుంది, మన జీవిత లక్ష్యాన్ని సిద్ధింపజేస్తుంది. సహజంగా బ్యాంకులలో ఉద్యోగులు ప్రతిరోజు డబ్బులు లెక్కిస్తుంటారు, దాచుతుంటారు. ఎంతో విలువైన ఆభరణాలు భద్రపరుస్తుంటారు. ఎప్పుడూ వాని చుట్టే తిరుగుతూ ఉంటారు. కానీ చాలా జాగ్రత్తగా ఉంటారు. వారి విధి నిర్వహణ సక్రమంగా చేస్తుంటారు. ఏమాత్రం అజాగ్రత్త వహించినా వానిపై వ్యామోహం పెరిగి దుర్బుద్ధి కలిగినా వెంటనే ఉద్యోగం పోతుంది, తర్వాత శిక్ష పడుతుంది, తమ కుటుంబం రోడ్డున పడుతుంది. అదేవిధంగా మనం ఈ ప్రపంచంలో ఉన్నాం. మన విధి నిర్వహణ మనకు ముఖ్యం. ఎల్లప్పుడూ ఏమరపాటుతో ఉండాలి. అన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తుంటాయి. ఏమాత్రం పొరపాటు చేసినా తగిన శాస్తి అనుభవించక తప్పదు. మనం దీనిని యోగ దృష్టితో చూడడానికి అభ్యసించాలి. ఆధ్యాత్మిక సాధనలో ఆధిపత్యంతో అవసరమే లేదు. అది గొప్పదనం అనిపించుకోదు. పూర్తిగా శుద్ధ సాత్విక తత్వాన్ని అలవర్చుకోవాలి. ఆధిపత్యంలో రాజస గుణం ప్రధానంగా ఉంటుంది. శుద్ధ సాత్విక స్థితిలో కూడా ఆధిపత్యం కాదు, ఆదర్శమే ప్రధానం. దీనితోనే నిర్వహణ జరుగుతుంది. ఇది అనుభవంలో తెలుస్తుంది. లౌకిక వ్యవహారాలలో రాజసంతో కూడిన ఆధిపత్యం లేకుండా కార్యాలు జరగవు. ఆధ్యాత్మిక సాధనలో ఆధిపత్యం ప్రమాదకరం, బలమైన ఆటంకం ఏర్పడుతుంది. దీనితో మిగతా దుర్గుణాలన్నీ చేరుకుంటాయి. మనకు లక్ష్య సిద్ధి ప్రధానం కానీ పెత్తనం జలాయించడం కాదు. మనకే కాదు, మన ఎదుటి వారికి కూడా తీవ్ర ఇబ్బందులను కలిగించిన వారమవుతాం. మనం ఆధ్యాత్మిక సాధనను ప్రారంభించిన తరువాత ఒక స్థాయికి రావడమే కష్టం. ఆ స్థాయిని కాపాడుకోవడం మరింత కష్టం. చిన్న పిల్లలు మొదట స్కూలుకు అలవాటు పడడం కష్టం. క్రమం తప్పకుండా వెళుతుంటే ఒక తరగతి తర్వాత మరొక తరగతిలోకి చేరినట్లు ఈ ఆధ్యాత్మిక సాధన కూడా అంతే. కానీ పై తరగతి వెళ్ళిన తర్వాత కొన్ని లౌకిక ప్రలోభాలకు లొంగిపోతేనే ప్రమాదం. ఏకంగా క్రింది స్థాయికి కాదు, ఎందుకు పనికి రాకుండా పోతాం. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మన స్థాయి నుండి దిగజారకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే మన లక్ష్యం సులభంగా నెరవేరుతుంది. లౌకిక వ్యవహారాల్లో కూడా ఇది అవసరమే. పిల్లలు ఆటలాడుకుంటూ ఒక తుపాకీ తీసుకుని మనపై గురిపెట్టి హ్యాండ్స్ అప్ అంటారు. మనకది బొమ్మ తుపాకీ అని తెలిసినా పిల్లల తృప్తి కోసం మనం చేతులపైకెత్తి నటిస్తాం. ఆ బొమ్మ తుపాకీని నిజమైనదనే భ్రమలో పిల్లలుంటారు. అదేవిధంగా లౌకిక ప్రపంచంలోని ఆస్తిపాస్తులు, మిథ్య, మేడలు, పిల్లలు మొదలైనవన్నీ నిజమనే భ్రమలో మనం ఉన్నాం. అవే మనకు కావాలని పట్టుబట్టడంతో దేవుడు అవి ఇస్తున్నట్టు నటిస్తాడు. పిల్లలు ఆట పూర్తిగానే లేదా అది నిజంగాదని తెలిసిన వెంటనే పడేస్తారు. ఆట ముఖ్యం కాదు, నిజం తెలుసుకునేదాకా ఆడుతూనే ఉండాలి. ఒక ఆట కాకపోతే మరొక ఆట. నిజం తెలిస్తే ఆటలు ఉండవు, బొమ్మలు ఉండవు, నటన ఉండదు.
మనకు దైవ ప్రేరణతో సమాజ శ్రేయస్సుకై ఒక మంచి సేవ చేయాలని సంకల్పం కలిగినప్పుడు అది నెరవేరే వరకు కొంత శ్రమ సమయం వెచ్చించి పూర్తి చేస్తాం. మన వారందరికీ చూపించడము తెలియపరచడము కూడా చేస్తాం. మన శ్రేయోభిలాషులందరూ ఆనందించాలని సద్వినియోగం చేసుకోవాలని తప్ప ఏదో ఘనకార్యం చేశామని మాత్రంగా వెంటనే అందరూ స్పందించి బ్రహ్మరథం పట్టాలని కూడా కోరుకో. కానీ కొందరు వెంటనే స్పందిస్తారు, కొందరు ఆనందిస్తారు, మరికొందరు మౌనం వహిస్తారు. దాని విలువ తెలియని వారు కానీ ఈర్ష్య అసూయ గలవారు మాత్రం స్పందించకపోగా విమర్శలో ఎద్దేవారు తప్పులు వెతకడమో చేస్తారు. దానివల్ల మనకు ఏమాత్రం నష్టం లేదు, కానీ అది వారి విజ్ఞతకు వదిలేసి మన పని మనం చేసుకోవాల్సిందే. బాధపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. కోటి విద్యలు కూటి కొరకు అన్నది నిజమే, కానీ వీటిలో ఒకటి మాత్రం సంసారం అనే ఏటిని దాటించే మేటి విద్య అయిన బ్రహ్మ విద్య. ఇది సాధించిన వారే నేటి కోటీశ్వరుడు. మోక్ష విద్యకు మాత్రం ఏదీ సాటి రాదు. బ్రహ్మ విద్యాభ్యాసం చేయు జన్మ ఒక్కటి, లేనివారి కర్మ వేరు కుంపటి. సూటిగా చేసే ప్రయత్న ధాటి కంటే ప్రారంధం ఏ పాటి. లోకంలో కావాలనుకున్నవన్నీ మిక్కిలి ప్రయత్నంతో సాధించుకుంటున్నాం. కానీ బ్రహ్మ విద్య అనేసరికి ప్రారంధం మీద నెట్టేసి తప్పించుకుంటున్నాం. ప్రస్తుత కాలానుగుణంగా బ్రహ్మ విద్యా రహస్యాన్ని తెలుసుకుని అనుభవంలోకి తెచ్చుకుంటే జన్మ సార్థకత అవుతుంది. మన జీవిత కాలంలో ప్రతిరోజు అనగా 24 గంటల కాలంలోని 10% సమయం సుమారు 2 గంటల 24 నిమిషాలు దైవ కార్యక్రమాలకు, ఆధ్యాత్మిక సాధనకు కేటాయించాలి. ఉదయం 1 గంట 12 నిమిషాలు, సాయంత్రం 1 గంట 12 నిమిషాలు అనగా 72 నిమిషాలు అవుతుంది. మన గుండె సాధారణంగా 1 నిమిషానికి స్పందించే సంఖ్య మాత్రమే. మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి. అలాగే మన న్యాయ సంపాదనలో కూడా 10% ధనాన్ని 100 రూపాయల్లో 10 రూపాయలు దాన ధర్మాలకు, సత్కార్యాలకు వెచ్చించాలి. కాలం దైవస్వరూపం, ధనాన్ని మనం సృష్టించుకున్నాం. ఈ రెండింటినీ క్రమం తప్పకుండా ఆచరిస్తే ధర్మబద్ధంగా జీవిస్తాం, మనశ్శాంతి లభిస్తుంది. దృష్టిలో పరమ పవిత్రమైన వివాహ బంధాన్ని కేవలం లౌకిక సుఖం కోరకేనని భ్రమపడుతున్నాం. స్త్రీ పురుష తత్వాన్ని సరిగా అవగాహన చేసుకోలేకపోతున్నాం. అమూల్యమైన జీవితమంతా శాశ్వతమైన ఆస్తిపాస్తు సంపాదించుడికే అంకితం చేస్తున్నాం. మన తల్లిదండ్రులు మన కోసం ఎంతో కష్టపడి కూడబెట్టిన ఆస్తులను కాపాడుకోలేక మంది పాలు చేస్తూ మనమే కష్టపడి సంపాదించాలని తహతావపడుతూ ఉన్నాం. రేపు మనం కూడబెట్టిన ఆస్తుల సంగతి కూడా అంతే కదా. నిజానికి మనం ఎందుకు పుట్టామో, జీవితంలో ఏమి సాధించాలో తెలుసుకొని మన పిల్లలకు తెలుపవలసిన బాధ్యత మనపైనే ఉంది. ప్రస్తుత వివాహ సమయంలో వధూవరుల ఎంపిక విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ సంతానం ఎంపికకు ఎలా శ్రద్ధ తీసుకోగలం? సాధనకు ఏ మార్గంలోనైనా శ్రద్ధాలోపం పనికిరాదు. భక్తి మార్గంలో భావాన్ని మరువరాదు, జ్ఞాన మార్గంలో విశ్వాసం కోల్పోరాదు, యోగ మార్గంలో లక్ష్యాన్ని విడవరాదు, కర్మ మార్గంలో శ్రద్ధ వదలరాదు. కర్మ, భక్తి, జ్ఞాన, యోగాలనే 4 మార్గాలలో శ్రద్ధ, భావం, విశ్వాసం, లక్ష్యం అనే 4 అంశాలు ప్రధానం. ఇందులో ఏది లోపించినా సాధన సక్రమంగా జరగదు. ఇది వాహనానికి 4 చక్రాల వంటిది. ఏ చక్రం సరిగా లేకున్నా ప్రయాణం సాగనట్లే. మన జీవన యానంలో ఈ 4ంటిని తగు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇది పూర్తిగా వ్యక్తిగతం. ఇందులో వేరే వారి ప్రమేయం ఉండదు. ఎంత మంచి గురువు లభించినా ఈ 4 తప్పనిసరి అవసరం. ఇవి మనకు లేకుండా గురువులను విమర్శిస్తే ప్రయోజనం లేకపోగా పాపాన్ని మూటగట్టుకుంటాం. ఏ నిమిషానికి ఏం జరుగునో ఎవరూ ఊహించని, తెలుసుకోలేని ఈ పరిస్థితిలో మనం శక్తికి మించిన ప్రణాళికలు వేసుకొని మనం బాధపడడమే గాక మన చుట్టూ ఉన్న సమాజానికి, మన కుటుంబానికి అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాం. ఏదో ఒక సమాజ సేవకు సంబంధించిన పని చేయకుండా చేతులు ముందర పెట్టుకుని కూర్చోమని కాదు,
కానీ మన ప్రణాళిక వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త అవసరం. మన శక్తి మేరకే మన ప్రణాళికలు ఉండాలి. అంతేగాక సమాజ సేవ అంటూ సమాజంలోని వారిని ఇబ్బంది పెడుతుంటే సమాజ సేవ ఎలా అవుతుంది? మనం కేవలం నిమిత్త మాత్రులుగా భావించి మన ప్రణాళికలు శక్తి అంతా దైవ ప్రేరణగా చేస్తూ ఉండాలి. దైవ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. మనం కేవలం పనిముట్టు లాంటి వారం. లోకంలో ఎంత గొప్ప వ్యక్తులైనా జీవించి ఉన్నంతకాలం తప్పులు వెతకడం, విమర్శించడం, పోయిన తర్వాత గొప్పలను గుర్తించి ఘనంగా కీర్తించడం, కొంతకాలానికి మరిచిపోవడం లోక సహజం. ఎప్పుడు ఎందుకు విమర్శిస్తున్నామో, ఎందుకు పొగడుతున్నామో అర్థం కాని పరిస్థితి. సృష్టి అంతా దైవస్వరూపమైనందున లోకాన్ని కానీ లోకంలోని వారిని కానీ విమర్శించడం, పొగడడం రెండూ పనికిరావు. నిజానికి మనకు ఎలాంటి అధికారం లేదు. మన స్థితిలో మనం ఉండాలి. లోకుల అభిరుచులు వేరువేరు. మన శక్తి సమయం వృధా తప్ప ప్రయోజనం లేదు. సృష్టికర్త అయిన పరమాత్మను కీర్తించడానికి ప్రయత్నం చేస్తే పుణ్యం పురుషార్థం రెండు దక్కుతాయి. నలుగురు కలవగానే కాలక్షేపం కొరకు చేసే వ్యర్థ ప్రసంగాలతో జీవితమే వ్యర్థం. మన వెలుపల ఉన్న సర్వాంతర్యామి అయిన దేవుణ్ణి విగ్రహ రూపంలో అర్చించి సేవిస్తున్నాం. ఆ దేవుడే మన లోపల కూడా ఉన్నాడు. మన లోపల ఉన్న దేవుని దర్శించి పూజించే ప్రయత్నం చేయడం మొదటి సాధన. మనలాగే అందరి లోపల ఉన్న దేవుడే అంతటా ఉన్నాడు. ఆ దేవుని దర్శించి సేవిస్తుంటే వచ్చే ఆనందాన్ని అనుభవించడం చివరి సాధనా ఫలితం. ఈ విధంగా ఎల్లప్పుడూ దృష్టి ఉంచుకొని ప్రయత్నం చేస్తే క్రమంగా మనలో మనకే తెలియని స్వాత్మానందం లభిస్తుంది. ఇది మెల్లమెల్లగా మనలో స్థిరంగా ఉంటుంది. ఆ స్థితి వచ్చే వరకు అభ్యసిస్తూనే ఉండాలి. ఆత్మానందంలో సుఖ దుఃఖాలు ఉండవు. వీటికి అతీతమైన స్థితియే ఆనందం. దైవస్వరూపులైన పిల్లలు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. మనకు ఆనందాన్ని ఇస్తారు. వారి ఆటలను గమనిస్తే విచిత్రంగా ఉంటాయి. దాగుడు మూతలు, దోబూతులాటు ఆట వంటివి ఇష్టపడతారు. కలిసి ఉన్నప్పటికంటే దాచుకోవడం, వెతకడంలో ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తుంటారు. అదేవిధంగా పరమాత్మ కూడా ఆత్మరూపమై మన శరీరాలలో ప్రవేశించి దాగి ఉన్నాడు. మనతో తనను వెతికి పట్టుకుంటే తనకు మనకు ఆనందమే. ఇది సృష్టి లీల. మన జీవితంలో ఎవరి శక్త్యానుసారం వారు పరమాత్మను వెతికి పట్టుకోవాల్సిందే. దీనికి అనేక మార్గాలున్నాయి. ఇది పరమాత్మ అవతారాల్లోనే మనకు కనిపిస్తుంది. శ్రీ సీతారాముడు, శ్రీ రాధాకృష్ణుడు గోపిక భక్తిలో విరహానంతరమే ఐక్యమై ఉంది. మనం కూడా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉందాం. సృష్టిలో పంచమహాభూత ప్రభావం చాలా విశిష్టమైంది. ప్రస్తుతం మనకు అత్యవసరమైంది. ప్రపంచమంతా పంచభూతాలతో నిండి ఉంది. వీటిలో ఆకాశం అన్నిటికంటే పెద్దది. దీనిలోనే మిగిలిన 4 ఇమిడి ఉన్నాయి. రెండవది భూమి. దీనిపైనే మనం ఉన్నాం. అన్నిటికంటే భూమి చిన్నది. ఇవి ఒక పెద్ద పాత్రలో మిగిలిన పాత్రలు ఒకదాని లోపల ఒకటి ఉన్నట్లున్నాయి. అదేవిధంగా మన శరీరం కూడా పంచభూతాలతోనే నిండి ఉంది. కాకపోతే శరీరంలో ఇవి వ్యతిరేకంగా ఉన్నాయి. అనగా కనిపిస్తున్న శరీరం అంతా భూమి పెద్దది, రెండవది నీరు, మూడవది అగ్ని, నాలుగవది గాలి, ఐదవది ఆకాశం. ఆకాశం చిన్నదిగా ఉంది. భూతం అంటే వ్యాపించి ఉందని అర్థం. దీని గురించి ఇంకా చాలా విషయాలు అవసరాన్ని బట్టి తెలుసుకుందాం. మన తల్లిదండ్రుల ద్వారా వచ్చాం. మన శరీరం వారి నుండి లభించడమే కాదు, బాల్యంలో గారాభంగా పెంచుతూ పోషించారు. అసహ్యపడకుండా మలమూత్రాలను సైతం ఎత్తిపోశారు. ఆరోగ్యం కోసం ఎంతో శ్రమ, ధనం వెచ్చించారు. చక్కని బుద్ధులు నేర్పించి యోగ్యులను చేస్తారు. యుక్త వయస్సు రాగానే వివాహం చేశారు. తమతోచి కూడబెట్టిన ఆస్తిపాస్తులను, ధనాన్ని, ఆభరణాలను అప్పగించారు. మన పిల్లలను ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నారు. మనకు ఇంత చేసిన మన తల్లిదండ్రులకు మనం ఏమిస్తున్నాం, ఏమి చేస్తున్నాం, ఎవరు ఎంత ఏమి చేస్తున్నారో ఎవరికి వారికే తెలుసు.
ప్రత్యక్ష దేవతలైన తల్లిదండ్రులను వదిలితే నేల విడిచి సాము చేసినట్లు అవుతుంది. వారికి మన జీవితాంతం రుణపడి ఉన్నాం. వారు జీవించినంతకాలం సేవించాలి. పోయిన తర్వాత పితృకార్యాలు శ్రద్ధగా చేయాలి. ఇవి తప్పించుకుంటే ప్రారశ్చిత్తం తప్పదు. ఒకప్పుడు 99 తప్పులు చేసినా ఒకటి తక్కువగా ఉందని ఆ ఒక్క తప్పు చేసేదాకా శిక్షించకుండా రక్షిస్తూ భరించారు. ఇప్పుడు 99 మంచి పనులు చేసి పొరపాటున ఒక తప్పు పని జరిగినా భరించలేక శిక్షించేదాకా వదిలిపెట్టడం లేదు. ప్రస్తుత సమాజంలో పొరపాటున కూడా ఒక తప్పు జరగకుండా జాగ్రత్త పడాలి. తప్పు చేసిన వారిని శిక్షించడం సహజమే, కానీ చేయని తప్పులకు కూడా తప్పుడు సత్యాలతో శిక్షలు వేసి దండించే రోజులు. శిక్షించేవారే భక్షిస్తే ఇక రక్షించేవారు ఎవరు? ఈ స్థితిలో మనల్ని ఒక్క దైవమే రక్షిస్తుంది. దుష్టులను శిక్షించి దుష్టులను రక్షించే శక్తి ఒక్క దైవానికే ఉంది. దైవాన్ని మనం త్రికరణ శుద్ధిగా ఆశ్రయిస్తే చాలు, అంతా మంచి జరుగుతుంది. మన మహాత్ముల జీవితాలే నిదర్శనం, ఆదర్శం. లోకంలో సహజంగా ప్రతి ఒక్కరికి ఏదో విధంగా తప్పులు జరుగుతుంటాయి. తెలిసి తెలియక లేదా పొరపాటు వల్ల కూడా జరుగుతాయి. ఏ విధంగా జరిగినా తప్పు తప్పే. జరిగిన తప్పును ఒప్పుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. తిరిగి ఆ తప్పు జరగకుండా జాగ్రత్త పడాలి. అంతేగాక మన తప్పు వల్ల ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అంతేగాని జరిగింది తప్పు అని తెలిసినా దానిని ఒప్పుగా మార్చే ప్రయత్నం, సమర్థించుకోవడం, ఇతరులపై నెట్టడం, క్షమించమని కోరకపోవడం, ససేమిరా ఒప్పుకోకపోవడం ఎంత మాత్రం పనికిరావు. క్షమాపణ వల్ల శిక్షలు ఉండవు. ప్రాయశ్చిత్తానికి మించిన శిక్ష లేదు. ఉద్దేశ్యపూర్వకంగా ఎవరు తప్పు చేసినా తగిన శిక్ష తప్పదు. క్షమాపణ సాగుతూ తప్పు చేయడం కూడా సరికాదు. మన జీవితంలో ఏమో సాధించాలని ఇటు అటు పరిగెడుతున్నాం, కానీ నిజానికి మనం రుణం తీర్చుకోవడానికి, బాధ్యతలు పూర్తి చేయడానికి మన జీవితకాలం సరిపోదు. మనల్ని కని పెంచిన తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు నేర్పించిన గురువులు, మన జీవనం కోసం ఏర్పడిన పంచభూతాలు, సూర్య చంద్రుడు, ఇవన్నీ కూడా సృష్టించిన మనకు అతీతమైన ఒక శక్తి స్వరూపంగా ఉన్న పరమాత్మకు, అట్టి పరమాత్మ గురించి తెలుసుకొని జన్మ చరితార్థం చేసుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని అందించిన మహర్షులకు తప్పక మనం రుణం తీర్చుకోవాలి. ఇవి 3 రుణాలు. 1 దేవ రుణం, 2 పితృ రుణం, 3 ఋషి రుణం. ఇవి కాక మనం కన్న పిల్లలకు పూర్తి మన వంతు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం కర్తవ్యం. ఇంతకంటే జీవితంలో సాధించాల్సింది వేరే ఏమీ లేదు. అనవసరంగా మూల్య జీవితాన్ని ఆనందమయం చేసుకోకుండా వృధా చేస్తున్నాం. ప్రస్తుతం లోకంలోని విషయాలు, అనవసర వ్యవహారాలన్నీ ప్రక్కన పెట్టి మనం చేయవలసింది ఒక్కటే. మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం, ఇంకా ఏ స్థాయికి చేరుకోవాల్సి ఉంది అనే అంశాన్ని ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే శరణ్యం. లోకాలకు మూల కారణమైన పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకొని నెమ్మదిగా అవగాహన చేసుకుంటూ అభ్యాసం చేస్తూ ఉండాలి. ఎప్పుడు అదే పనిగా ప్రకృతి మార్పు, లోకంలోని వ్యక్తుల గురించి చర్చిస్తుండడం వల్ల సమయం వృధా తప్ప చేయగలిగింది ఏమీ ఉండదు. మన శక్తిని, విలువైన సమయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా అవసరం. సంపూర్ణ శ్రద్ధ విశ్వాసాలతో దైవాన్ని ఆశ్రయించాలి. ప్రస్తుత ప్రపంచంలో మనం ఆనందంగా జీవించాలి, మనశ్శాంతిగా ఉండాలి, సంపూర్ణ శారీరక ఆరోగ్యం కావాలి, సంసార బాధ్యతలు పూర్తి చేయాలి, పిల్లల గురించి ఆందోళన లేకుండా ఉండాలి, తీర్థయాత్రలు చేయాలి, సంసారంలో సమస్యలు ఉండరాలి. ఏ పూజలు చేస్తే మంచి జరుగుతుంది, పూజలు, జపాలు, యజ్ఞయాగాలు మొదలైన వాటి వల్ల మనకు ఫలితం ఏ విధంగా వస్తుంది, ఇవన్నీ ప్రస్తుతం మనకు సందేహాలు ఉన్నాయి. వీటికి సరి అయిన సమాధానాలు, ఉత్తమ సులభ మార్గం కావాలి. వీటన్నిటికీ చక్కని సులభ మార్గం కావాలి.
వీటన్నిటికీ చక్కని సులభమైన పరిష్కారం కోసమే మన ముందు ధ్యానప్రస్థం సిద్ధంగా ఉంది. ధ్యానప్రస్థం ద్వారా మనకు కావలసినవన్నీ సులభంగా పొందవచ్చు. పంచభూతాలతో ఏర్పడిన మన శరీరాన్ని పంచభూతాల సహాయంతో సమన్వయంతో జాగ్రత్తగా కాపాడుకుంటే శారీరక సమస్యలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులమవుతాం. అంతేకాక ప్రపంచమంతా పంచభూతమయమైనందున ప్రాపంచిక అవసరాలన్నీ కూడా సులభంగా నెరవేరుతాయి. ఇందుకు గాను ధ్యానప్రస్థంలోని ధారణా యోగం ద్వారా పంచభూత ధారణా ప్రక్రియ అత్యద్భుతంగా ఉంటుంది. దీనిని ప్రతిరోజు శ్రద్ధగా పట్టుదలతో అభ్యసిస్తే చాలు. మన మహర్షులు పంచభూతాలకు ప్రత్యేకంగా బీజాక్షరాలు ఏర్పరిచారు. లం భూమి, వం నీరు, రం అగ్ని, యం గాలి, హం ఆకాశం. ఈ 5 బీజాక్షరాలను ధారణ చేయడం తెలుసుకొని అభ్యసించాలి. ధ్యానప్రస్థంలో ప్రధానమైన ధారణాభ్యాసం కర్మ, భక్తి, జ్ఞాన యోగాలనే 4 మార్గాల సమన్వయంతో ఉంది. కర్మ మార్గంలో దైవ సేవ, మానవ సేవ రెండూ ఉన్నాయి. భక్తి మార్గంలో అత్యంత ప్రభావితమైన సత్వర ఫలితాలను ఇచ్చే జ్ఞాన గాయత్రి శ్రీ త్రిశక్తి మహాగాయత్రి రూపంలో కాల నాగేంద్రుడు శ్రీ సంతాన నాగేంద్ర స్వామిగా ప్రతిష్ఠితులై నిత్యం శ్రద్ధాభక్తితో సేవింపబడుతున్నారు. ఇందులో మనం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొనే అవకాశం ఉంది. మనందరి ధారణాభ్యాసం కోసం ధ్యానప్రస్థం నిర్మాణం జరుగుతుంది. జ్ఞాన మార్గంగా గురువు గారు ప్రస్తుత కాలానుగుణంగా అందరికీ అర్థమయ్యే విధంగా సనాతన జ్ఞానాన్ని అవగాహన చేయిస్తున్నారు. జ్ఞానంతో పాటు అభ్యాస అనుభవాలను ప్రత్యక్షంగా ఆనందించుటకు యోగ మార్గం సిద్ధంగా ఉంది. నేటి అత్యంత ఆధునిక కాలంలో అతి వేగవంతమైన జీవన విధానంలో ఇప్పటికే వయస్సు పైబడిన స్థితిలో సమయం ఏమాత్రం వృధా చేయకుండా చాలా జాగ్రత్త పడాలి. ముందుగా సమయాన్ని వెచ్చించుటకు సంసిద్ధులం కావాలి. అన్నింటికీ మించి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కుటుంబం అంతా మనకు సహకరించే విధంగా మసలుకోవాలి. మన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. సాధనకు సిద్ధంగా ఉండాలి. ముందు మార్గదర్శిని అనగా గురువును ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత మార్గాన్ని కూడా నిర్ణయించుకోవాలి. మన స్థాయిని అనుసరించి మార్గం అవసరం. అలాగే మార్గ నిర్ణయమైతే గురువు లభించుట సులభం. ఈ విషయంలో ఏమాత్రం తొందర పనికిరాదు. ఇంత పెద్ద ప్రపంచంలో మనం అతి సామాన్యులం. అయితే మనం కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వేసుకుందాం. ఏ ధైర్యంతో మనం జీవిస్తున్నాం? నిర్భయంగా ఎలా ఉండగలుగుతున్నాం? ఎవరు మనకంతగా ఉన్నారు? మనం ఒక్కరమే కాకుండా మన కుటుంబాన్ని ఎలా కాపాడుకోగలుగుతున్నాం? మనం తిన్న ఆహారం ఎలా జీర్ణమవుతుంది? మనకు తెలియకుండా ఎలా తినగలుగుతున్నాం? ఏ నమ్మకంతో నిద్రపోతున్నాం? నిద్ర నుండి మనల్ని ఎవరు మేల్కొల్పుతున్నారు? ఎవరు నిద్రపుచ్చుతున్నారు? మనకు జీవితంలో సమస్యలు ఎందుకు వస్తున్నాయి? సమస్యలు ఎలా తొలుగుతున్నాయి? మన సమస్యలను లేదా కష్టాలను ఎవరు తొలగిస్తారు? మనల్ని అనుక్షణం కాపాడేవారు ఎవరు? మనకు ఎవరైనా హామీ ఇచ్చారా? ఎవరిని నమ్మాలి? ఎవరు మనకు దిక్కు? ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు మనమే తెలుసుకోవాలి. ప్రస్తుత కాలంలో మన సమాజానికే గాక భావితరాల వారికి శాశ్వతంగా ఉపయోగపడే ఒక పెద్ద మంచి పని జరుగుతున్నప్పుడు మన వంతు మనం శక్తి వంచన లేకుండా సహకరించడం కనీస మానవ కర్తవ్యం, ధర్మం. ఒకవేళ మనకు సాధ్యం కాని పరిస్థితిలో మన ద్వారా మనకు తెలిసిన బంధుమిత్రులతో సహకరింపజేసే ప్రయత్నం అవసరం. కేవలం మాట సహాయం కూడా ఎంతో ఉపయోగిస్తుంది. ఇది కూడా అవకాశం లేని వారు మౌనం వహించడం మంచిది. ప్రత్యక్షంగా సహకరిస్తే ఎంత ఫలితమో పరోక్షంగా కూడా అంతే ఫలితం వస్తుంది. మనం చేయక ఇతరులతో చేయించలేక ఉంటే ఏం లాభం? సృష్టిలో ఎన్నో రకాల ప్రాణులు పుడుతూ వస్తున్నాయి. ఇక వాటికి మనకు తేడా ఏమీ ఉంది? స్వార్థం అవసరమే కానీ సమాజ శ్రేయస్సు అంతకంటే ఎక్కువ ముఖ్యం. విశాల హృదయమే పరమాత్మ నిలయం. సంకుచిత హృదయం సమస్యల వలయం. సంతృప్తి లేని జీవితం సదా ప్రత్యక్ష నరకం. జ్ఞానికి ధనం అవసరం లేదు. లోభి దానం చేయడు. సంశయం వల్ల సాధన జరగదు. సద్గురువు లభిస్తే సంశయాలన్నీ పటాపంచలవుతాయి.
తాపంతో పాపం నశిస్తుంది, జ్ఞానంతో కర్మ నశిస్తుంది, త్యాగంతో సుఖం లభిస్తుంది. లోభం వల్ల దుఃఖం తప్పదు, జ్ఞానంతో తప్పక ఆనందం వస్తుంది. భయం కంటే భక్తి గొప్పది, భయం కంటే జ్ఞానం గొప్పది, సంశయం కంటే విశ్వాసం గొప్పది. భయభక్తులు లేని వారితో కలిసి మెలుగుట కష్టం. జీవితంలో సుఖ దుఃఖాలు అనుభవించాల్సిందే. రోగానుభవం పాపకర్మల ఫలితం. మితాహారమే దివ్య ఔషధం, సాత్వికాహారమే ఆరోగ్యప్రదం. ప్రస్తుత కాలంలో సంపూర్ణ మానసిక శారీరక ఆరోగ్యంగా ఉండడం, వృద్ధాప్య జీవనంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా గడపడం, పిల్లల బాధ్యతలు పూర్తి చేయగలగడం, ఆకస్మిక ఇబ్బందులకు ప్రమాదాలకు లోనుగాకుండా ఉండడం, ఇలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉన్నదానిలో సంతృప్తి పొందడం, ఆరోగ్య లోపం రాకుండా ఆహార నియంత్రణకు సిద్ధంగా ఉండగలగడం, ఎవరిని పడితే వారిని నమ్మి మోసపోకుండా జాగ్రత్త పడడం, దైవం గురువులపై సంపూర్ణ శ్రద్ధ విశ్వాసాలు కలిగి ఉండడం, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుటకు ప్రయత్నించడం, డబ్బు పేరు ప్రతిష్టలకు దూరంగా ఉండడం, దైవానుగ్రహంతో పై 10 అంశాలను స్వప్రయత్నంతో సాధించుకుంటే సులభంగా ఆనంద జీవనం సాధ్యమవుతుంది. ఓం దివ్యజ్ఞాని యోగినే నమః. ఓం దివ్యజ్ఞాన గురూజీనే నమః. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. జీవిత సత్యం ఆనంద జీవనం ధ్యానప్రస్థంలో 4వ భాగం సంపూర్ణమైనది. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.